కావచ్చు, మొబైల్ డివైస్ కావచ్చు, నా ఈమెయిల్ ఐడి కావచ్చు, నా పర్సనల్ డేటా కావచ్చు, ఆఫీస్ పర్సనల్ డేటా కావచ్చు, ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఎనీ ఆస్పెక్ట్. Now, apart from those, if I talk about network concept, then accept చేశారు. మీటింగ్ ఈస్ బిన్ రికార్డెడ్. ఇగో వచ్చింది. Right. So according to the network, when I say about network in terms of cybersecurity, so we need to protect organization network. So organization network లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అని అంటే, we have a network configuration in the environment. ఆ network configuration లో we need to analyze or we need to know that what traffic is coming and what traffic is going, what the things is been happening in terms of traffic. ఇది ఎక్కడ చేస్తాము అని అంటే, we will be analyzing in terms of log files. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పబ్లిక్ ఐపీ నుంచి ఒక ట్రాఫిక్ వచ్చింది, రైట్? నౌ ద ఫైర్ వాల్ హ్యావెంట్ బీన్ బ్లాక్డ్ బికాస్ వీ డజంట్ హ్యావ్ ఎన్ ఛాన్స్ టు బ్లాక్ ద పబ్లిక్ ఐపీస్. ఆల్ పబ్లిక్ ఐపీస్ ని మనం బ్లాక్ చేయలేము. నోన్ ఐఓసీస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే బ్లాక్ చేస్తాం. Do you know about what is an IOC? IOC is nothing but Internet of Compromise. Okay, then what is this? This will be generated in different ways. IPs అవి తర్వాత చూద్దాం. IOCs ఏంటి, ఎలా వస్తాయి ఏంటి, జస్ట్ ఫర్ డెఫినేషన్ నేను చెప్తాను. ఓకే, నౌ అవి ఏంటి అని అంటే, అవి మెలిషియస్ ఐపీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనరల్గా పబ్లిక్ ఐపీని యాక్సెస్ చేసుకుంటే నార్మల్ ఐపీ ఉంటుంది, కానీ హ్యాకర్ ఎప్పుడు నార్మల్ బ్రౌజర్ నుంచి వాడడు. ఎందుకంటే నార్మల్ బ్రౌజర్ నుంచి వాడితే వీ కెన్ ఏబుల్ టు ట్రాక్. సో హ్యాకర్స్ యూజ్ మాస్క్ ఐపీస్ లేదా బ్రౌజర్స్, టార్ బ్రౌజర్స్ అని ఉంటాయి. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ బ్రౌజర్? టార్ బ్రౌజర్ అంటే ఐడెంటిఫికేషన్ కి కష్టం అవుతుంది. హ్యాకర్స్ యూజ్ చేసే బ్రౌజర్. ఇప్పుడు నేను టార్ బ్రౌజర్ నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి నేను తిరిగి పింగ్ చేశాను అనుకో, నా ఐపీ మెలీషియస్ కిందనే పోతుంది. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఫ్రమ్ MNext office, I'm trying to send an information to him when he is in home, then it shows that there is a malicious content was been transferred to this particular user. ఎందుకు అంటే నేను టార్ బ్రౌజర్ యూజ్ చేశాను, ఐపీని మాస్క్ చేసుకుంటున్నాను. ఓకే, సో అవి ఫిగర్ అవుట్ చేయడానికి we are going to learn about some basic concepts of networking. So I guess you already know about networking. What is a network or what is a computer network? A simple definition. Computer network is a group of computers connected into each other through wires, which is called a LAN cable, similar to like this. Okay? సో దీన్ని మనం ప్యాచ్ కేబుల్ అంటాం జనరల్ గా. ల్యాన్ కేబుల్ ఇది Cat6 Cat5 కేబుల్ అని అంటాం. ఓకే, మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీకు ఈ రౌటింగ్ కాన్సెప్ట్స్ లో వాటిలలో చెప్తుంటారు. ఓకే, రైట్. నౌ దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ సినారియో వేర్ వి యూస్ టు కనెక్ట్ ద డివైసెస్. ఎలా కనెక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యువర్ ఇంట్రా నెట్వర్క్, ఒక స్విచ్ పెడతారు, ఆ స్విచ్ నుంచి ఈ రూమ్ కి ఒక కనెక్షన్ ఇస్తారు. ఈ రూమ్ కి కనెక్షన్ ఇచ్చాక ఈ రూమ్ కి నెట్వర్క్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ రూమ్ లో మీరు మళ్ళీ ఒక స్విచ్ హబ్బో పెట్టేసి దాని నుంచి సెగ్రిగేట్ చేస్తారు. లేదు, ఆ స్విచ్ నుంచే డైరెక్ట్ అన్ని ల్యాన్స్ లాగేసి ఇండివిజువల్ కి ఇచ్చేస్తారు. రైట్? ఏమైతుంది, ల్యాన్ కనెక్టివిటీ ఇచ్చేటప్పుడు మీ కనెక్షన్ అక్కడ ఉన్న ర్యాక్ లో స్విచ్ లోకి వెళ్ళిపోతుంది కనెక్షన్. నౌ
ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ ఎలా వస్తుంది? మీరు ఆల్రెడీ ల్యాన్ లో కనెక్ట్ అయి ఉన్నారు. ఈ ల్యాన్ వైజ్ స్విచ్ కనెక్ట్ అయి ఉంది. స్విచ్ వైర్ రౌటర్ కి ఉంటుంది. ఐఎస్పి వచ్చేసి రౌటర్ కి కాన్ఫిగర్ అవుతుంది. ఇంతే కదా జరిగేది. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైడ్ నెట్వర్క్, వైర్లెస్ లో ఉంటారు. వైర్లెస్ లో ఏం చేస్తారు? మీ ఐఎస్పి వచ్చేసి రౌటర్ కి కాన్ఫిగర్ అవుతుంది. రౌటర్ నుంచి మీకు వైఫై నెట్వర్క్ రిలీజ్ అవుతుంది. మీరు మీ డివైస్ నుంచి వైఫై యాక్సెస్ ఇస్తారు. నౌ లెట్ మీ నో, వైఫై యాక్సెస్ చేసిన ఇట్ ఈస్ ఇన్ నెట్వర్క్ ఆర్ నాట్? నెట్వర్క్ లోనే ఉంది. దెర్ ఆర్ టూ పారామీటర్స్, వన్ ఈస్ వైడ్, అనదర్ వన్ ఈస్ వైర్లెస్. సో మీరు వైర్లెస్ లో పింగ్ చేసిన, ఇఫ్ యూ గో విత్ స్టాటిక్ ఐపీ యూ విల్ బి హ్యావింగ్ వన్ ఐపీ. ఇఫ్ యూ గో విత్ డైనమిక్ ఐపీ యూ విల్ బి హ్యావింగ్ వన్. డైనమిక్ ఐపీలో ఏంటంటే వీ మే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఓకే రైట్. ఐపీ చేంజ్ అవుతుంటుంది ర్యాండమ్ గా. నెక్స్ట్ స్టాటిక్ లా నేను నీకు ఇచ్చిన ఐపీ సేమ్ ఆయనకే ఇచ్చాననుకో, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీకు ఇద్దరికి పింగ్ కాదు, ఎవరికి ఒకరికి పింగ్ అయితే 17 డేస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. ఓకే నౌ ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ డివైజెస్ ని నేను అన్నిటిని కాన్ఫిగర్ చేయడానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకు చేస్తున్నాను? ఫర్ ఎనీథింగ్, ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ద డేటా, ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ అన్ ఇంటర్నెట్ థింగ్స్, if I want to access the network over the infrastructure, if I want to share the information to others people who is available, anyway to transfer information we are going to maintain a centralized task. నెట్వర్క్ అన్నిటిని కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లోర్ లో ఉందనుకో, దానికి ఒక రేంజ్ ఆఫ్ ఐపీ ఇస్తాం. నెక్స్ట్ ఫ్లోర్ లో ఉందనుకో, ఇంకో స్విచ్ కనెక్ట్ చేసి దీని ఇన్పుట్ దాని అవుట్పుట్, దీని అవుట్పుట్ దాని ఇన్పుట్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్విచెస్ చేస్తారు. రైట్. సో ఐపీ రేంజెస్ ని, ఐపీస్ ని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎ కంప్యూటర్ నెట్వర్క్, కనెక్టింగ్ ద డివైజెస్. ద ఎయిమ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ ఈస్ షేరింగ్ ద రిసోర్సెస్ అమాంగ్ వేరియస్ డివైజెస్. నువ్వు నెట్వర్క్ లో కనెక్ట్ చేయడానికి యూజ్ ఏంటి? అది నువ్వు ఒకటి ఇంటర్నెట్ వాడుకోవచ్చు, లేదు అని అంటే నీ డేటా షేర్ చేసుకోవచ్చు, లేదనంటే ఏదైనా, వెదర్ యు ఆర్ యూజింగ్ వైడ్ ఆర్ వైర్లెస్ దట్ ఈస్ సెకండరీ, బట్ యు ఆర్ కనెక్టెడ్ ఇన్ నెట్వర్క్. ఆర్గనైజేషన్లు ఏం చేస్తారు? వైడ్ కనెక్ట్ చేస్తేనేమో విపిఎన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, రౌటర్ కి చేస్తే విపిఎన్కి వెళ్ళమంటారు. బికాస్ you are been accessing the public IP from the router. So if you want to access the network, then you should connect to the VPN. Right? Now, this is the generalized scenario. We can say how the network or the computers will be connected each other. Components. See, do you heard about NIC? NIC card. NIC card is nothing but it is a network interface card. Without this, you can't able to connect to internet. నువ్వు ల్యాన్ కనెక్ట్ చేస్తావు, ల్యాన్ కనెక్ట్ చేయాలంటే నీకు నిక్ కార్డ్ కావాల్సింది. నీకు వైర్లెస్ కనెక్ట్ చేసుకుంటావు, వైర్లెస్ లో కూడా నీకు నిక్ కార్డ్ కావాల్సింది. సో దిస్ ఈస్ ద ల్యాన్ పోర్ట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ యువర్ పీసీ. ఇదే కదా ఇది యూఎస్బి, సారీ ఇట్స్ సైడ్ దిస్ సైడ్. ఓకే, దిస్ ఇస్ ల్యాన్ కార్డ్. ఈ ల్యాన్, ఈ వైర్ ని నేను ఇక్కడ కనెక్ట్ చేస్తే దెన్ ఐ కెన్ గెట్ ద ల్యాన్ కనెక్టివిటీ, యాక్టివిటీ నెట్, ఇంటర్నెట్ ల్యాన్ ద్వారా వచ్చే నెట్వర్క్ ఫ్రంట్, వైఫై నుంచి వచ్చేది వైఫై నెట్. సేమ్ థింగ్ హబ్, స్విచెస్. స్విచెస్ ఏంటంటే మల్టిపుల్ ల్యాన్ కనెక్షన్స్ ని కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మోడెమ్, రౌటర్, cables and connectors. These are all the required components which is used to connect the signal. Clear? Anything? వాళ్ళకంటే ఐడియా ఉంది, నీకు మెయిన్ ఈ కాన్సెప్ట్ బేసిక్. ఓకే రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ knowing about the computer network, just we should know about OSI model. Have you heard about this model? What exactly the purpose of this OSI? Total structure of the 7 layers has been used in this model. Total structure of the 7 layers will be used for this particular model. What exactly it would be? ఆ స్ట్రక్చర్ ఎందుకు యూజ్ చేస్తాం? 3 layers వచ్చేసి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం.
తర్వాత కోర్ తర్వాత హార్డ్వేర్ యూస్ చేస్తారు. ఓకే, అప్లికేషన్ ద పర్పస్ అదే ఒక డేటాని మనం ఇన్పుట్ గా ఫిజికల్ గా ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా వచ్చేసి ఆ 7 లేయర్స్ లో దానికి ఉన్న ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క వర్క్ జరిగి ఎదుటి పర్సన్ ఆపోజిట్ పర్సన్ పంపించేది ఓఎస్. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే వెన్ ఎవర్ ఎనీ వర్క్ ఆర్ any task has been generated in terms of network, the respective task will be performed based upon the scenarios, and the transmission of data will be done with the layers. That is called OSI models. Okay, so how many layers we have? We have 7 layers of OSI model. 7 layers of OSI model. This 7 layers will be always calculating from down to bottom. Sorry, down to top. Bottom to top. Okay. So, first one we treat it as physical layer. Second one, data link layer, network layer, transport layer, session layer, presentation layer, application layer. సో ఇక్కడ ఓఎస్ఐ మోడల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ లేయర్ రిప్రజెంటేషన్ నేమ్ తోటి ఉందో ఆ లేయర్ ఆ వర్క్ ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ లేయర్ అన్నాను. ఫిజికల్ అంటే ఫిజిక్ గా అంటే దేర్ ఈస్ ఏ కనెక్షన్. ట్రాన్స్పోర్ట్ అన్నాను. ట్రాన్స్పోర్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? టు మూవ్ ద టు రీచ్ ద డెస్టినేషన్, from the destination to source, transformation. ఓకే, అప్లికేషన్ మీడియేటర్ గా ఉంటుంది. ఒక అప్లికేషన్ డేటాను ఎన్క్రిప్ట్ చేయొచ్చు, డీక్రిప్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్ లేయర్. ఎంత టైం నీకు సెషన్లో ఎస్టాబ్లిష్ అయింది, ఎంత టైం తీసుకుంది, డ్యూరేషన్ ఏంటి. నెట్వర్క్, ఆ నెట్వర్క్ ఏం కాన్ఫిగర్ చేస్తుంది, ఏ నెట్వర్క్ ని ఇచ్చింది, నెట్వర్క్ ఉందా లేదా, డేటాను పంపించడానికి లింక్ ఎస్టాబ్లిష్ చేసిందా లేదా, కరెక్ట్ పాత్రలో వెళ్తుందా లేదా. సో దిస్ ఓఎస్ఐ మోడల్ విల్ హెల్ప్ us టు డిటర్మైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఒక్కొక్క లేయర్ ఏ ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేస్తుందో ఆటోమేటిక్ గా వి విల్ బి హ్యావింగ్ ద డీటెయిల్స్. ఓకే, నౌ see here in physical layer, if you can see that transmits raw bit stream over the physical medium. అంటే నీకు ఫిజికల్ లేయర్ ఒక ఫిజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక డేటా ట్రాన్స్మిషన్ విల్ బి డన్ ఓవర్ ద నెట్వర్క్ విత్ ఏ రా బిట్స్. నెక్స్ట్, డేటా లింక్ లేయర్ డిఫైన్స్ ద ఫార్మాట్ ఆఫ్ ఎ డేటా ఆన్ ద నెట్వర్క్. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ ని మనము డేటాని పంపించాలి, వెదర్ టెక్స్ట్, యూనికోడ్, యూటీసీ, ఓకే, పీడిఎఫ్, సిఎస్వి, ఎక్స్ఎల్ఎస్, పిపిటి, రా బిట్స్, రా డేటా, encrypted, decrypted, everything will comes into this particular picture, right? Next, network layer, which decides which physical path the data will be moved or taken. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెట్వర్క్ ఉంది, ఈ ఆఫీస్లో ఒక నెట్వర్క్ ఉంది. ఈ రూమ్ నుంచి నేను ఆ పక్కన రూమ్లోకి నేను కమ్యూనికేట్ చేయాలి. ఎలా వెళ్తుంది? సో ఫ్రమ్ ల్యాప్టాప్ ఐ వాంట్ ట్రైంగ్ టు సెండ్ టు వన్ పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ దట్ రూమ్. మనం ఏం చేస్తాము, మనం ఫిజికల్గా మనం పంపించేటప్పుడు వీఆర్ యూజింగ్ సమ్ address or host or something, but when it comes into the picture of network, what happens exactly in the sense, data will ensure that it is trying to send from my IP to that IP. Now network path will decide where the IP was. Do you know that system or the data doesn't know the language of English? A human readable language
will not be able to understand by the system, same as the system can able to recognize only binary language which represents zeros and ones. So network layer will decide to whom or to where to how the data should be transferred. Which network I am trying to send? I am sending to internal network, I am sending to our external network. External network ante public IP కావచ్చు, some own organizations కావచ్చు. Inter network ante within the network we can able to see this. Next, transport layer. Transmit data using the transmission protocol using TCP and UDP. These are the two protocols which we are going to use in the format, that is transporting. Data always sends in terms of TCP and UDP process. Transmission control protocol, user datagram protocol. We'll see when it comes and how we are going to use that TCP and UDP format. మనము మాడ్యూల్ చేసేటప్పుడు వస్తుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఏ ట్రాన్స్పోర్ట్ దేనికి యూజ్ చేస్తాము, ఎలా చేస్తాము. నెక్స్ట్, సెషన్ లేయర్. వాట్ ఈస్ meant by session? Initiating the time frame. For example, duration. ఇప్పుడు నేనున్నాను, మనం క్లాస్ చెప్పుకుంటున్నాము, క్లాస్ డ్యూరేషన్ ఎంత? 60 minutes. సో ఈ క్లాస్ డ్యూరేషన్ 60 minutes అంటే ఈ 60 minutes సెషన్ యాక్టివిటీలో ఉంటుంది. దాని తర్వాత టర్మినేట్ అవుతుంది, మళ్ళీ వేరేది యాక్టివేట్ అవుతుంది, వేరే సెషన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, నౌ ద సెషన్ లేయర్ విల్ రిప్రజెంట్ the duration of that particular scenario, and while it is been generating, it maintains the connections and it is responsible for controlling the ports. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ ఎ పోర్ట్? సెండర్ కి రిసీవర్ కి డేటా ట్రాన్స్మిట్ చేసేది పోర్ట్. సింపుల్ వర్డ్. In order to generate some task from sender and from the communication established between sender and receiver is called a port. Now, ఇంకొక ఎగ్జాంపుల్, మన నలుగురం ఇక క్లాస్లో ఉన్నాం. If we want to enter into this classroom, what is the way? Only the way is door. ఇంకా, is there any possibility that if I can enter into the window? Yes? No అని ఎట్లా అంటాం? I have a possibility. నేను వస్తావా అని అడగలే, నాకు పాసిబిలిటీ ఉందా అన్న. ఎస్. If the windows doesn't have a grill and it is an open, then I can enter into the classroom. అది బాల్కనీలు ఉందా, 3 స్టేర్స్ ఉందా తర్వాత. నేను అనేది ఏంటి, ఎంటర్ అవుతామా లేదా, ఎంటర్ కాగలుగుతామా లేదా? అవుతాం. Because there we have a provision, కానీ దాన్ని క్లోజ్ చేస్తాం, దీన్ని ఓపెన్ చేస్తాం. నాకు ఇప్పుడు చెప్పండి, సేమ్ ఎగ్జాంపుల్, పోర్ట్లో ఎందుకు క్లోజ్ చేస్తాము, ఎందుకు ఓపెన్ చేస్తాము? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కిటికీ ఓపెన్ ఉంది అనుకో, మన నలుగురితో పాటు ఇంకో 2 వస్తారు బయట వాళ్ళు. అదే ఈ డోర్ ఓపెన్ లో ఉందనుకో, ఆల్రెడీ మెయిన్ లో ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ దాటాలంటే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ కెన్ ఏబుల్ టు ఎంటర్. నౌ ఇఫ్ ఐ కీప్ దిస్ పర్టికులర్ పోర్ట్ ఓపెన్, then there is no issue that an unauthorized person cannot be entered into this particular. Now, what happens in terms of ports? Whenever required some sort of information to be exchanged, then we keep some ports open under the monitoring scenario. Maybe let us talk that would be under the firewall restriction. ఇక్కడ ఫైర్వాల్ రెస్ట్రిక్షన్ ఏంటి మనకు? మన లైవ్ ఎగ్జాంపుల్లో మెయిన్ డోర్లో మనకు అక్కడ రిసెప్షన్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో తెలవనోడు వచ్చి చక్కగా వస్తుంటారు, రానిస్తారా? ఆపేస్తారుగా.
ఇప్పుడు మనం క్లాస్కి వస్తున్నాం 2 రోజుల నుంచి వస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం వస్తాడు చూస్తాడు ఓకే ఆథరైజ్డ్ పర్సన్ ఎలా చేస్తారు అన్ఆథరైజ్డ్ అయితే చేయలేరుగా దెన్ డూ యూ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద విండో యూ కెన్ ఏబుల్ టు రిస్ట్రిక్ట్ దట్ ఈస్ that's why we always say that those 2 ports are closed which are being accessed from publicly and this is open and been accessed with the secured environment. Difference అర్థమైందా? Public in the sense అది open internet, ఇది VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అంటే అనాథరైజ్డ్ వాళ్ళకే ఇది ఓపెన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ నువ్వు ఓపెన్ పెట్టావు అనుకో ఆథరైజ్డ్ లేదు అనాథరైజ్డ్ లేడు ఎవడైనా వస్తాడు. వన్స్ ద అనాథరైజ్డ్ పర్సన్ ఎంటర్ ఇన్ టు ద సెషన్ దెన్ we can't assume what he does. That's up to you, right? That type of things will be monitored by this particular session layer. Task will be generated. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా పోర్ట్స్ కి ఎలా జనరేట్ అవుతుంది ఏంటి అనేది, రైట్? నెక్స్ట్, when I am talking about the cyber security concepts, the port numbers will play a crucial role. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపులే దానికి నిదర్శనం. వెళ్తాం, ఆ పోర్ట్ ఓపెన్ పెట్టామనుకో ఎవడని వస్తాడు, వచ్చాడు అనుకో ఏం చేస్తాడో తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు, చాలా స్టోరీ ఉంటుంది. సో there should be a communication between network team and cyber security team and we need to have an understanding about the ports. మీరు అన్నారు చూసారా పెన్ టెస్టింగ్ అవన్నీ ఇట్లాంటి టెస్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఫిజికల్గా అయితే ఏం చేస్తాం, ఈ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటాం, లాక్ వేసేటప్పుడు ఏం చేసుకుంటాం, ఈవెన్ గ్రిల్ ఉన్నా ఒకసారి ఊపుతాం గ్రిల్ గట్టిగా ఉందా లేదా అని. అదే లాక్ వేసామనుకో లాక్ని 2-3 సార్లు చెక్ చేసుకుంటాం. అది వదిలేసిపోయామనుకో అది వనరబిలిటీగా, మనం లేనప్పుడు ఎవడో ఒకటి రావచ్చు, మనం ఆ రూమ్లో పడుకుంటే ఈ రూమ్లోకి వచ్చి ఈ రూమ్ సోదా చేసుకొని పోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? దట్ ఈస్ కాల్డ్ ద టెస్టింగ్. అలాంటి ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు నేను వచ్చి ఊపాను గ్రిల్ని గట్టిగా, వచ్చింది అనుకో ఫ్లా, వనరబిలిటీ. ఫ్లా అంటే వనరబిలిటీ మన టాస్క్లో. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్, అయిపోయింది, సింపుల్. దాన్ని ఎట్లా రికవరీ చేస్తావు, ఎట్లా సెక్యూర్ చేస్తావు, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఓకే, అందుకే ఈ లేయర్స్ మనకు ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్కటి పోర్ట్ నెంబర్స్, లేయర్స్, ఇవన్నీ. సో ఇవన్నీ లేకుండా మనం డైరెక్ట్ సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళొచ్చు, కానీ అక్కడ చెప్పుకునేటప్పుడు మళ్ళీ కావాలి. క్లియర్? రైట్. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ we were been using something around 50 or 60 ఉంటాయి రెగ్యులర్ గా యూజ్ చేసి, రెగ్యులర్ గా అందరూ కామన్ గా యూజ్ చేసేది అన్ని డిపార్ట్మెంట్స్ కి. 2010 అలా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కి మనం ఇప్పుడు జనరల్ గా పోర్ట్ నెంబర్స్, నేను ఆ పోర్ట్ వచ్చినప్పుడు నీకు చెప్తాను, ఇదే ఎగ్జాంపుల్ నాకు ఇచ్చాను. ఇంటర్నెట్ యాక్సెస్ కి దానికి ఈ పోర్ట్ నెంబర్ పోర్ట్ నెంబర్స్ అంటే అది పోర్ట్ నెంబర్స్ ఫాస్ట్ ఇంటర్నెట్ సీరియల్ ఆ ల్యాన్ సీరియల్ నెంబర్స్ అవి పోర్ట్ నెంబర్స్ అంటే అవి కాదు. మీకు ఐమ్యాప్ సెట్టింగ్స్ లో ఏ పోర్ట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలని వస్తుంది, నేను చూపిస్తాను. పోర్ట్ నెంబర్స్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ఏ ఎలా వస్తాయి నువ్వు యూజ్ చేసే, ఇప్పుడు నువ్వు జనరల్గా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని బ్రౌజర్ ఓపెన్ చేస్తే యూజ్ చేయడానికి ఒక పోర్ట్ వస్తుంది, ఇంకో 2 పోర్ట్లు వస్తాయి. అందులో ఒక పోర్ట్ ఏమో పబ్లిక్ గా, ఒక పోర్ట్ ఏమో సెక్యూర్ గా. దేనికి సెక్యూర్ వస్తుంది, దేనికి పబ్లిక్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్, presentation layer ensures the data in a usable format and is where data encryption occurs. రైట్? ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఏం చేస్తుందనంటే డేటాని యూజబుల్ ఫార్మాట్ లోకి యూజ్ చేసుకోవడానికి, డేటా ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో యూజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు మీకు CRC32, CRC రిడెండెన్సీ ఇలాంటి ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ మెథడాలజీస్ అని.
ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సైక్లిక్ రిడెండెన్సీ చెక్ సిఆర్సి లో సిఆర్సి 16 సిఆర్సి 32 అని ఉంటుంది. మీకు సిఎస్సి వాళ్ళకైతే ఉంటుంది, మీకు ఐడియా లేదు. బట్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్ పర్టికులర్ వన్, ఎందుకంటే మనం అది యూజ్ చేయదు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఫర్ ఎన్క్రిప్షన్ వి యూజ్ దట్ వర్డ్ అంతే. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లేయర్ వేర్ ద అప్లికేషన్ క్యాన్ యాక్సెస్ ద నెట్వర్క్ సర్వీసెస్. నేను ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే 100% ఐ కెన్ బి యాక్సెస్ త్రూ ఓన్లీ నెట్వర్క్. అంటే ఒక మీడియేటర్గా యాక్ట్ చేస్తుంది. ఎలా? నేను నెట్వర్క్ యాక్సెస్ చేస్తాను, ఆ నెట్వర్క్ నుంచి నువ్వు అప్లికేషన్కి యాక్సెస్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద నెట్వర్క్. సో simple to say that it is human computer interaction layer where it communicates between application and a user via network. Via network. So these are the 7 layers we are going to use in our environment for networking. Clear? Any doubts? Yes. Next, what is meant by IP address? IP ante IP ante ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, మనం ఐపీ ఇస్తాం అని అంటాం, కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్? ఐపీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, రైట్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఎ లాజికల్ అడ్రస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ డివైసెస్. నేను ఇప్పటిదాకా నెట్వర్క్ కనెక్షన్ అని మాట్లాడాను. ఈ 2 నెట్వర్క్ కనెక్షన్స్ కి, నేను 2 సిస్టమ్స్ కి యాక్సెస్ చేయాలంటే ఐ షుడ్ హ్యావ్ ఏ లాజికల్ నెంబర్ టు కనెక్ట్ దీస్ 2 నెట్వర్క్స్. దట్ ఈస్ కాల్డ్ ఐపీ అడ్రస్. నా దగ్గర ఒక నెంబర్ ఉంటుంది, నీ దగ్గర ఒక నెంబర్ ఉంటుంది. నీ నెంబర్ నుంచి నా నెంబర్ కనెక్ట్ చేయడానికి ఒక ఫిజికల్ ఎంటిటీని వాడతాను. ఇట్స్ కాల్డ్ దిస్ నెంబర్. సార్ అంటే ఇప్పుడు మన లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంతా కేబుల్ తో వర్క్ అవుతుంది సార్. ఒకవేళ వైడ్ ఏరియా నెట్వర్క్స్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇన్ ద సెన్స్ వైర్లెస్ లో కనెక్ట్ అవుతావు. లేదు, నువ్వు బ్రాంచ్ వేరే ఉంటే నీకు పీర్ కనెక్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది సార్, బ్రాంచ్ ఎక్కడైనా అబ్రాడ్ లో ఉంది, పీర్ కనెక్షన్ ఇచ్చేస్తారు. నీ నెట్వర్క్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి తీసుకొని VPN కనెక్టివిటీ క్రియేట్ చేసేసి నీ VPN యాక్సెస్ అక్కడికి జనరేట్ చేస్తారు. ఓకే, ఇద్దరు ఐపీస్ నియర్ బై ఒకటి ఇన్ ద సెన్స్ ఒకటి కాదు. నీ భాషలో చెప్పు. ఇక్కడ బిల్డింగ్ లో నువ్వు ఏ వర్క్ చేసినా త్రూ ప్లాన్ ఇస్తే ఓన్లీ పీసెస్. వ్యాన్ అనేది రౌటర్స్ అని పీసెస్ ఎక్కడ చేయలేదు. నువ్వు ఎక్కడ ఏం యూస్ చేయి, బిల్డింగ్ కదా ఎక్కడైనా సరే ఆ ల్యాన్ వచ్చేది ఆప్టికల్ రౌటర్ దగ్గర నుంచి అంటే డిఫరెంట్ సిటీస్ నుంచి కింద కనెక్షన్ చేసి నేను నెట్వర్క్ ని పెడతాను. ఓకే, ఈ నెట్వర్క్ ని నువ్వు కనెక్ట్ చేసుకోవాలంటే యూ విల్ బి యూజింగ్ సమ్ VPN connectivities. Now, example for IP అందరికి తెలుసు 192.168.2.3.4 సంథింగ్ లైక్ దట్. ఒక IP నెంబర్ అది అంతే. ఓకే, నెక్స్ట్, there are 2 different types of IPs. ఏంటవి? Any idea? Very good. What is the difference between public IP and private IP? So public IP can access anything through the IP. Public IP is nothing but which is been accessible over the internet in the wide range. It's called public IP. అంటే వైడ్ రేంజ్ లో యూజ్ చేసే ఐపీని మనం పబ్లిక్ ఐపీ అని అంటాం. ప్రైవేట్ ఐపీ, ద ఐపీ విచ్ ఈస్ బీన్ యూజ్డ్ ఇన్సైడ్ ద నెట్వర్క్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ ఐపీ. Can we able to protect our private IP? Yes sir. Can we able to protect public IP? No. We have limitations, but we can. Limitations. అంతే. అండ్ చార్జబుల్ లో కూడా నువ్వు అన్ని చేయలేవు. వాడు రేంజ్ ఆఫ్ ఐపీస్ ఇస్తాడు, వాడి దగ్గర ఉన్న IOCs ఇస్తాడు, వాడి దగ్గర ఉన్న సస్పిషియస్ ఇస్తాడు, దాన్ని చార్జ్ చేస్తాడు. కానీ ఐపీ అని అంటే నీకు ఒక రేంజ్ ఒక సినారియో కాదు కదా. నెక్స్ట్, ఎనీ ఐడియా అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అండ్ ఇట్స్ రేంజెస్?
క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీస్ ఐడియా ఉందా? వాట్ ఇట్ మీన్ యాక్చువల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అంటే దేనికి యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం క్లాసిఫికేషన్? 3 క్లాసెస్ వచ్చేసి యూనిక్ క్యాస్ట్ 1-to-1 కమ్యూనికేషన్, 4th క్లాస్ ఈ వచ్చేసి మల్టీ క్యాస్ట్, లాస్ట్ వచ్చేసి రిజర్వ్డ్ క్లాస్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్? మన 1-to-1 యూనిక్ క్యాస్ట్ అంటే మనం యూజ్ చేసేది అంతే. మల్టీ క్యాస్ట్ అంటే అట్ టైం లో మనం 100 మంది 1000 మందికి లైవ్ అటెంప్ట్ చేయాలంటే 5 మల్టీ క్యాస్ట్ యూజ్ చేస్తాం. రిజర్వ్డ్ అంటే నాసాస్ కానీ సైంటిస్టులు కానీ Only for that we use. Now these IPs has been classified into different categories as mentioned, that is A, class B, class C, class D, class E. Okay, now which class we are going to use? ABC. ఎక్కువగా మనం యూజ్ చేసేది క్లాస్ సి, దాని తర్వాత బిసి, సారీ బిఏ. ఎక్కువ యూజ్ చేసేది వి యూస్ క్లాస్ సి. ఎందుకనంటే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ లో యూజ్ చేసే కమ్యూనికేషన్ సిరీస్ అంతా స్టార్ట్ అయ్యేది 192 సిరీస్ తో, అండ్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వి టేక్ ఫర్ 168. ఓకే, ప్రైవేట్ ఐపీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అగైన్ సేమ్ ప్రైవేట్ ఐపీలు వచ్చేసి 192.168 సిరీస్ నుంచి 192.168.255 దాకా జనరేట్ చేసుకోవచ్చు. If you want, you can take the class A, class B IPs. By 10 minutes we'll wind up. Time 9:30 కల్లా రండి. 10:40 క్లాస్ స్టార్ట్ చేస్తాం. అదే 5 minutes లో we'll wind up. We'll see only network devices of this. That PPT షేర్ చేస్తాను మీకు ఎనీ. రైట్, నెక్స్ట్ నెట్వర్క్ డివైజెస్. సో మీకు తెలిసిన ఐడియా ఉందా నీకు? స్విచ్ అంటే ఏందో? ఈ స్విచ్ కాదు, అక్కడ ఉంది చూసారా, ల్యాన్ కనెక్ట్ చేసేది యూజ్ చేయడాన్ని మనం స్విచ్ అండి. ఓకే, మీరు ఇది అయిపోయాక ఒకసారి మీకు ఇక్కడ నెట్వర్కింగ్ ఒకసారి దాంతో కనెక్ట్ గా ఆ బేసిక్ స్విచ్చెస్ ఏంటి, ఆ రౌటర్స్ ఏంటి అవి చెప్తారు. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, రైట్. A networking switch connects the devices together to a single computer network. Switch is also called as switching hub, bridge and MAC bridge. Different categories లో ఉంటాయి. ఓకే, అక్కడ ఉంది. దాంట్లో పోర్ట్స్ ఉంటాయి. ఏది నువ్వు ఎన్ని సిస్టమ్స్ కి యాక్సెస్ చేయొచ్చు, 24 పోర్టు, 48, నెక్స్ట్ 64 అలా. అంటే ఇప్పుడు స్విచ్ లో కూడా మనము మెయిన్ సిస్టమ్ ఉంటుంది. మెయిన్ సిస్టమ్ నుంచి ఏదైనా డేటా ట్రాన్స్మిట్ చేస్తే అక్కడ మల్టిపుల్ డివైసెస్ అంటే అట్ ఎ టైం ఎంత చేస్తుంది. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు స్పెసిఫిక్ ఇస్తున్నావా, అందరికి ఓపెన్ పెడుతున్నావా, నెక్స్ట్ ఆ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆ సిస్టమ్ కి యాక్సెస్ ఉందా లేదా, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, 2-way or 1-way communication, that purely depends upon the roles. ఓకే, నేను అందరికి పంపించాలంటే ఇట్ విల్ గో. అందరికి యాక్సెస్ ఇచ్చాననుకో, ఎవ్రీవన్ హూ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద స్విచ్ విల్ హ్యావ్ యాక్సెస్ ఓవర్ ద సర్వర్. అది మళ్ళీ ఇబ్బంది. అందరూ ఒకటేసారి లాగిన్ అయ్యారనుకో, 10 మంది లాగిన్ అవుతారు. 10 మంది ఏమేం చేస్తారో కూడా తెలియదు. స్లో పక్కనేయండి, ఎవరెవరు ఏం చేస్తారో తెలియదు. సైబర్ సెక్యూరిటీలో అసలు స్లో అనే పదమే లేదు. మేము దాన్ని పట్టించుకోము అసలు. స్లో అంటే అది నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, లేదంటే బ్రాడ్బ్యాండ్ ఇష్యూ కావచ్చు, ఇంకేమైనా ఇష్యూ కావచ్చు. బట్ సైబర్ సెక్యూరిటీ పాయింట్ లోకి వచ్చేసరికి వీఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ దట్. ఇఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ యాక్సెసింగ్, దెన్ దేర్ విల్ బి ట్రీటింగ్ దట్ విల్ బి అన్ సెక్యూరిటీ ఇష్యూ. ఇంటర్నల్ ఎవరు చేయొచ్చు, దొంగ ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఇంటి దొంగనే ఎవడు పట్టలేడు, ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పి ఒక సామెత ఉంది. సేమ్ మీకు చెప్తాను, ఫ్యూచర్ లో ఎగ్జాంపుల్స్ వస్తాయి. హౌ ఇంటర్నల్ హ్యాకర్స్ విల్ డూ సంథింగ్. ఓకే, నెక్స్ట్
Switches uses MAC address to forward the data to a correct destination, right? Hub. What is hub? Is a networking device which links the multiple computers and devices together. ఇందాక ఫస్ట్ మనం ఒక స్లైడ్ లో చూసాం హబ్. ఓకే, నెక్స్ట్ హబ్ కెన్ ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ repetitors and concentrators, and they serve the center of your network premises. That is called local area. Packet. Any idea about packet? ఏంటది? డేటా. ఓకే, జనరల్ గా ఈ వర్డ్స్ అన్ని మనకు ఎక్స్టర్నల్ లా తెలియని వాళ్ళకైతే బయట ఉంటాయి. ప్యాకెట్ అంటే ఆ ప్యాకెట్ కాదు, సేమ్ ప్యాకెట్ ఇన్ ద సెన్స్ ఒక ప్యాక్ ఆఫ్ డేటా, ప్యాక్ ఆఫ్ థింగ్స్ విల్ బి అవైలబుల్. సేమ్ థింగ్ డేటా, the group of or the amount of data which we are going to transfer over the network is called packet. ఇప్పుడు మనం చాక్లెట్ ప్యాక్లో ఏం పెడతాం? ఈ సైజ్ చాక్లెట్ పెడతాం, అంటే ఆ సైజ్ వచ్చేసి ఇంత. సేమ్ థింగ్ డేటా ట్రాన్స్మిషన్ లో ప్యాకెట్ ఏంటంటే ఆ జనరేట్ అయ్యే ప్యాకెట్ ని బట్టి నీ అమౌంట్ ఆఫ్ డేటా ఇంత పోతుందా ఇంత పోతుందా విల్ బి క్యాలిక్యులేటెడ్ బై బిట్స్ అండ్ బైట్స్. Unit of data is routed between origin and destination on the internet or network. Next, for example, every web page, మీరు వెబ్ పేజ్ ని కనెక్ట్ చేస్తే you may notice that you may have some transmission of data. Upload, download, up speed, down speed. Okay, that is also calculated in terms of packets. Next, router. What is router? Router is a hardware device designated to receive, analyze and move the incoming data packets to another network. It determines the best way for the packet forwarding to the destination. So it helps that from source to destination, ఏ టార్గెట్ కి రీచ్ కావాలి, ఎవరికి రీచ్ కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ రీచ్ కావాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద రౌటర్. పాత్ సొల్యూషన్, yes, simple. ఓకే, సో తర్వాత ఒకసారి మీరు అది చూడండి, మీకు ఒకసారి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డీటెయిల్స్. చెప్తాను సార్. యూ విల్ గెట్ ఇట్. మా క్లాస్ అయిపోయినాక మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పోర్ట్ నెంబర్స్. దీస్ ఆర్ ద పోర్ట్ నెంబర్స్. ఇవి మనం రేపు చూద్దాం. ఓకే, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే పోర్ట్ నెంబర్స్ ఇవి. అవి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఎనీ క్వరీస్?